చిన్న చిన్న సరదా తగాదాలు అనేవి ఉంటాయి, కంపల్సరీగా ఉండాలి. కాకుండా ఉండవు కదా. ఉంటేనే అది రిలేషన్ అనేది ఎక్కువ అంటే అవుతుంది అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పగలు కోపం వచ్చింది అనుకోండి, నేను కూడా అయితే కోపం వచ్చిన రోజున మాట్లాడు ముక్తసరిగా ఉంటాను. ఏమంటే కాఫీ తాగరాడు వద్దు అంటాను తప్ప ఇంకేం మాట్లాడు. అలా ఒక 3 గంటలు 4 గంటలు అయ్యేటప్పటికి నాకే ఇదేంటిది, ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? నేనే Sorry అంటే సారీ అని చెప్పను. అదే మాటలు మళ్ళీ ఫస్ట్ మాటలు మాట. మామూలుగా ఫ్రీగా మాట్లాడేసేటి మొదలు పెట్టినప్పటికీ ఓ కాంప్రమైజ్ అయిపోయామని నేను ఫీలింగ్ వచ్చేస్తాయి. ఒకళ్ళకొకళ్ళు సారీ చెప్పుకోవాల్సిన అవసరం ఎప్పుడు రాలే. ఎప్పుడన్నా వస్తే తన అంటుంది అనమాట, ఏమంటే పొద్దున్న తొందరపడ్డాను ఏమనుకోకండి. నేను అనుకుంటూ ఉంది. ఎందుకంటే ఆవిడ నేను ఏం తినాలో ఎంత తినాలో ఇప్పటికీ కూడా ఆవిడ చెప్పినట్టు తింటా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ కట్ చేసి పెడుతుంది. ఫ్రూట్స్ పళ్ళి ఉండే తెస్తాయి. ఈ నొద్దు విజయ కొంచెం తగ్గించు అంటే మీకు ఎంత శక్తి కావాలో మీరు ఎంత తినాలో నాకు తెలుసు, నేను పెట్టింది తినమాట. అట్లా డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టి రాగి జావ తాగుతుంది. అదే బ్రేక్ఫాస్ట్. లంచ్లోకి వచ్చేటప్పటికి ఒక ఆకుకూర అనేది కంపల్సరీగా ఉంటుంది, ఒక కాయగూర, లేకపోతే అప్పుడప్పుడు నాన్ వెజిటేరియన్. అది వారానికి 1 రోజు 2 రోజులు తింటాం నాన్ వెజిటేరియన్, అదర్వైజ్ 2 రోజులు శాకాహారం.